బ్రదర్ బాండింగ్ నచ్చింది. అనుకోవచ్చు. బాగుంది. చెప్పండి, సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్, బాగుంది, అంతా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు మీకు వర్క్ అనిపిస్తుంది? అంటే ఊరికే షో పీస్ లా ఉందా, లేదంటే మన హీరోయిన్ యాక్టింగ్ అయితే ఎక్కువ లేదు, జస్ట్ క్లిప్స్ మధ్యలో అంటే ఇక్కడ దీనిలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ సత్యదేవ్ ఉందా, విజయ్ దేవరకొండ? ఇద్దరికి ఈక్వల్ ఉంది, బ్యాలెన్స్. అంటే కమ్ బ్యాక్ వచ్చినట్టేనంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ స్లో అంటారు, మీరే ఉంటారు? ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్ కోసం చాలా వెయిట్ చేసాము. డిసప్పాయింట్ అయ్యారా? కొంచెం సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. ఇంకా ఫస్ట్ హాఫ్ లో విలన్ గురించి చాలా బాగా చెప్తున్నారు, మీరేమంటారు? విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంకా తెలుగులో చూడడం తనని, ఫస్ట్ టైం యాక్టింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అది కూడా చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు పిల్లలు కూడా యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉన్నట్టు నాకు తెలిసి. సో థ్యాంక్ యూ. బాగుంది, మీరు చూసారుగా ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో ఆల్రెడీ చూసారు కదా, అలాగే ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ కంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్. ఆవిడది కొద్దిగా తక్కువ ఇందులో, బట్ ఎంత అవసరం అంత డైరెక్టర్ గారు తీసుకున్నారని చెప్పచ్చు. బెస్ట్ మూవీస్ ఈ మూవీ అయితే యాక్టింగ్ చాలా బాగుంది. యా, ఆయన చెప్పినట్టే చాలా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు. ఇంకా మూవీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా ఎక్కువనే ఉంది. గారికి మంచి సినిమా పడాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఇది మంచి సినిమా. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తం చూసినప్పుడు అంటే కరెక్ట్ గా వర్డ్ బిల్డ్ చేయడం అయితే కరెక్ట్ గా అనిపించింది. చాలా బాగుంది, డైలాగ్స్ అయితే చాలా బాగుంది. అంటే వేరే సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? వేరే సినిమాల కన్నా ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే, విజయ్ కొత్తగా ఉన్నాడు దీంట్లో. విజయ్ చాలా అల్టిమేట్ యాక్షన్ అండ్ చాలా నచ్చింది, చాలా సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చూడటానికి చాలా బాగున్నాడు. అండ్ విజయ్ దేవరకొండ బాడీ లేదు, విలన్ చాలా బాగున్నాడు. మా అందరికి విలన్ నచ్చాడు. సత్యదేవ్ గారికి కంబ్యాక్ మంచి కంబ్యాక్ ఏనా? ఎవరు? విజయ్ సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది, కానీ ఇంకా కొంచెం పెద్దది పెట్టవలసింది. క్యారెక్టర్ కట్ చేస్తారు అనవసరంగా. సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టుగా ఉంది. సెకండ్ హాఫ్లో మరి చూడాలి. ఆయన ఇంకా భలే షైన్ అయినాడు అనమాట మూవీలో. ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియన్ మూవీస్లో ఆయనకి డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకా మంచి మూవీస్ యాక్ట్ చేయబోతారని అర్థమైంది. సరే, ఇప్పుడు మ్యూజిక్ బాగుంది. అనిరుద్ధ్ ఆబ్వియస్లీ మనం చెప్పాల్సిన పనే లేదు. సో బీజిఎం అయితే బాగుంది. సరే, ఇంకా అదే మెయిన్. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నాకైతే మూవీ ఎలా అనిపించింది అంటే బాగానే ఉంది. కాకపోతే ఇది ఎలా అంటే బ్రో, ఈ జోనర్ ఎంతో ఈ కేజీఎఫ్, సలారు, బాహుబలి వీటిని మిక్స్ చేసిన జోనర్ లాగా నాకు అనిపించింది. డెఫినెట్లీ అది పాజిటివ్ విషయమే. ఆ జోనర్ అయితే మంచి జోనర్ అనే అది. కాకపోతే ఎక్కడెక్కడ హై ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా, అవి అంత ప్రాపర్గా అంటే డైరెక్టర్ వాంటెడ్గానే ఫ్లాట్గా మనం తీసుకెళ్తామని అనుకున్నాడు, లేకపోతే ఏమో. కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటుందో ఇంకా కొంచెం ఎలివేషన్ పడింటే బాగుండేదని నాకు అనిపించింది అనమాట. లైక్ ఫస్ట్ హాఫ్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, అంటే మంచి సీన్స్ ఉన్నాయి. లైన్ చాలా బాగుందనమాట. ఏంటంటే పునర్జన్మ, రీఇన్కార్నేషన్ తీసుకున్నారు. ఈ శ్రీలంక దాని బ్యాక్ డ్రాప్ డల్గా లేను, బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు వావ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వావ్ అనిపించింది. తేడా ఉందన్నమాట. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా రాసుకోవచ్చు అనిపించింది. అండ్ బ్రదర్ ఎమోషన్ కొంచెం ప్రాపర్గా క్యారీ చేస్తుంటే బాగుంటుంది అనే ఫీల్ వచ్చింది. మ్యూజిక్ మటుకు అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆయన బీజిఎం ఇంకొక ఫ్లోలో వెళ్ళింది అనమాట కంప్లీట్గా. సో ప్రతి సీన్ని కూడా అలా తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టినట్టుగా ఆయన బీజిఎం అయితే చాలా 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 బాగుంది. అండ్ హిట్ వచ్చినట్టే, అంటే విజయ్ దేవరకొండ గోటే హిట్, కానీ ప్రాపర్ హిట్ అని చెప్పను. అంటే ఇట్స్ లైక్ ఓకే, ఆయన సినిమాలు ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే జనాలు థియేటర్కి వచ్చి ఒక మంచి చూసే ఫిలింతోనే వచ్చారు. ఒక యాక్షన్ ఫిలిం, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. బట్ ఆ బ్రదర్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్ కొంచెం ఇంకా బాగా వర్కౌట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ తల్లిని అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి అని పెట్టినట్టు ఉంది. అంటే ఇక్కడ వరకు ఇంకా ఆమె ఇంపార్టెన్స్ అయితే కంప్లీట్గా కనబడలేదు. మేబీ నెక్స్ట్ సీక్వెల్లో ఇంకా ఆమె క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉండొచ్చు. కంబ్యాక్ అయితే వచ్చింది, విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ వచ్చింది, బట్ నాట్ కంప్లీట్ కంబ్యాక్, ఇంకా రావాలి.
బట్ ఇట్ ఈస్ ఏ హిట్ ఫర్ వీడి. ఆఫ్టర్ అ లాంగ్ టైం ఒక మంచి ఫిలిం తోటి వచ్చారు, ఫ్యామిలీ ఫిలిం తోటి. కానీ కొన్ని ఆ క్వశ్చన్ మార్క్స్ అలా ఉండిపోయాయి సినిమాలో. అది సీక్వెల్ ద్వారా ఇస్తారా, మళ్ళీ దాన్ని ప్రీక్వెల్ తీసి సీక్వెల్కి వస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్. పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటి నెక్స్ట్ అయితే సీక్వెల్ ఉంటుంది అనేది చెప్పారు, బట్ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని చెప్పి నిన్న నాగవంశీ గారు చెప్పడం అయితే జరిగింది. సో ప్రీక్వెల్ తర్వాత సీక్వెల్ ఉండి మళ్ళీ గతాన్ని తీసుకెళ్తారా అంటే ఏంటి అనేది వాళ్ళ ఆలోచన ఏంటి అనేది మనకు తెలియదు. బట్ ఓవరాల్ మూవీ వాజ్ గుడ్. ఖచ్చితంగా థియేటర్లో చూసే వన్ టైం వాచబుల్ ఫిలిం. బాగా ఇచ్చిన మూవీకి బీజిఎం లెంత్ ఎక్కువ లేదు హీరోయిన్కి. ఉన్న కాడికైతే బాగుంది, ఎక్కువ అయితే హీరోయిన్ ఏం లేదు. అంటే బయట కిస్ సీన్స్, ఎమోషనల్ ప్రోమో సాంగ్ చేసిన అవేం మూవీలో ఏం లేవు. ఉన్న కాడికైతే బాగుంది. భాగ్యశ్రీది బీజిఎం ఉంది, బీజిఎం ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్, కనెక్టివిటీ, ఎలివేషన్ సీన్స్ మూవీలు అన్నీ ఉన్నాయి. మూవీలో ఏం లేదు, గెస్ట్ రోల్స్ సినిమాలో ఏం లేదు. ఏం లేదు. బయట చూపెట్టిండ్రు అనుకుంటుండ్రు ఏమో అడిగింది ఇంతకుముందు నాకు, అవేం లేవు మూవీలో. బీజిఎం చాలా బాగుంది. మూవీకి ప్రాణం బీజిఎంఏ. ఎలివేషన్ ఇచ్చేటప్పుడు, ఎమోషనల్ ఇచ్చేటప్పుడు ఎలాలే లాలే లాలే, అది బీజిఎం చాలా బాగుంది మూవీ. అంటే దేవరా మూవీ కొన్ని మూవీ మిక్స్ లా ఉన్నాయి, కలికి ఇట్లా మిక్స్ లా ఉన్నాయి అంటారు, దాని గురించి ఏం చెప్తారు? నాకేమనిపించలేదు. మిక్స్ లెక్క వేరే వాళ్ళకి అనిపించిందేమో కానీ నాకైతే మిక్సింగ్ లెక్క నాకేమనిపించలేదు. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు దాని గురించి. ఫస్ట్ హాఫ్ చాలా, సెకండ్ హాఫ్ ఓకే ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్లో. సినిమాల ప్లస్ బీజిఎం ప్లస్, ఎమోషనల్ సీన్స్ బెస్ట్, ఎలివేషన్ సీన్స్ బెస్ట్. గోడ మీద ఉన్న ఫోటో అనుకుంటున్నావు, నా గుండెల్లో ఉన్న నా అన్న, అది భయ్యా నిజంగా బాండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. హీరోయిన్ రోల్ ఏంది భయ్యా? భాగ్యశ్రీ ఏమి లేదు భయ్యా, సినిమాలో ఏమీ లేదు భయ్యా. వచ్చిందా పోయిందా అన్నట్టుంది భయ్యా. ఐ వాంట్ పార్ట్ 2 ఇన్ రష్మిక మందానా. రష్మిక మందానా గారిని పార్ట్ 2లో తీసుకురావాలి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వేరే లెవెల్గా ఉంది. ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క డైరెక్షన్, ఒక్కొక్క పార్ట్ని, ఒక్కొక్క పొజిషన్ని, ప్రతి దాన్ని మేనేజ్ చేసుకున్నారు. ఇంకొకటి చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ సీన్ కంటే ముందు ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ వేరే లెవెల్గా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అన్న తమ్ముడిని పొడిచినప్పుడు ఏ విధంగా ఆ సీను హార్ట్ని టచ్ చేస్తుంది భయ్యా. పెద్దోడిని పూడ్చేసిండు, పూడుస్తాను కాదు, ఇండస్ట్రీ హిట్ కొట్టేసిండు. ఇండస్ట్రీ బద్దలు కొట్టే సినిమా, 1000 కోట్లు పక్కా రాసుకొని పెట్టుకోరు మీరు. జెన్యూన్ రివ్యూగా చెప్తున్నా భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్.